స్టిమ్యులేట్ చేసుకొని అక్కడ ఎలా చేయాలో అలా చేయటం, ఏం చేయాలో అది చేయటం. అట్లా ఇస్తారు. చేసరికి కొన్నాళ్ళు ఇద్దరికి ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లైఫ్ లో కూడా అలాగే మనకు అలాంటి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ కి మన రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ చూపించినంత కాలం ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తూ ఉంటుంది. సైకిల్ గా 9 ఏళ్లకో 10 ఏళ్లకో సంవత్సరాలకో ఆ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అదే ఇన్సిడెంట్ వస్తూ ఉంటుంది. రిపీటెడ్ గా సైకిల్ గా వస్తూనే ఉంటుంది. సో వాళ్ళకి మీన్స్ దాట్ ఈ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ సిచ్యువేషన్. పరిస్థితుల్ని మనం వదిలి పారిపోవటం అనేటువంటి దాని వల్ల సొల్యూషన్ ఎప్పుడూ రాదు. తెలియాలంటే మైండ్ ట్రబుల్స్ అట్రాక్ట్ చేస్తుంది మైండ్, కానీ సిచ్యువేషన్స్ స్వాతంత్రం దానం ఎప్పుడో. ఎందుకంటే అది నిజంగా సిచ్యువేషన్ లోనే అసలు ట్రబుల్ కనుక ఉన్నట్లయితే మనకి జంతువులకి కామన్ గా ఉండాలిగా ట్రబుల్స్. జంతువులకి నేనటువంటి ట్రబుల్స్ మ్యాన్కి ఎందుకున్నాయి? జంతువు ట్రబుల్ మీరే తిండి నిద్ర అంటే సెంటర్, ఈ 2 ఆస్పెక్ట్స్ యానిమల్స్. ఇంకా దేనికి కరెక్ట్ ట్రబుల్ పని యానిమల్ ఇలా హెల్త్ ఇవాళ అంతే. ఆ తప్ప ఇంకా జంతువులకు నో అదర్ ట్రబుల్. వేరే మ్యాన్ ఈజ్ హ్యావింగ్ సో మెనీ ట్రబుల్స్. అసలు ఇది మనకి ట్రబుల్స్ కిందే రాదు లెక్క. అవి మన మైండ్ లో ఉన్నాయి కాబట్టి అవి ట్రబుల్స్ కానీ మనకి ట్రబుల్స్ కానీ పరిస్థితుల్లో ట్రబుల్స్ ఉండవు. ఎప్పుడు పరిస్థితుల్లో ఉండవు. పరిస్థితులు ఏమన్నా ఉన్నాడు, పరిస్థితులు అంటే ఏమీ ఉన్నాడు. ఆ పరిస్థితి మీకు అర్థం కాదంటాడు. అందులో ఏంట్రా చాలా అవసరపడుతున్నా ఏంటి చిన్న విషయాలు కంటే మీకు అర్థం కాదు కాదు అంటాడు. మీకేం తెలుస్తుంది అనుభవించాడు తెలుస్తుంటాడు అంటే అర్థం అది వీళ్ళ ఉన్నారంటాడు. ఈ ట్రబుల్ సిచ్యువేషన్లో లేదు ఎప్పుడు. అంటే నేచర్లో ట్రబుల్ ఎక్కడా లేదు. ట్రబుల్ ఈజ్ ఇన్ మ్యాన్, అది ఇది మైండ్. నేచర్లో ట్రబుల్ ఉందా పెడతాడు కానీ విగ్రహంలో పోయింది. ఆహారం ఉంది, సరిపడా ఆహారం తీసుకొని తినటువంటి వాడికి ఆరోగ్యం వస్తుంది. ఆహారం అక్కర్లేని ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల అదే ఆహారం అనారోగ్యం వస్తుంది. ఫుడ్ మీరు కత్తి తిప్పి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టండి. ఏం ఫుడ్ నేర్చి వల్ల ఫుడ్లో ఉంది, ఫుడ్లో ఉందా? ఫుడ్లో ఉండదు. ఆ ఫుడ్కి వీడు ఉపయోగించుకునేటటువంటి మెథడ్లో ఉంది, అక్కడ ఉందన్నమాట. కాబట్టి ట్రబుల్ అనేటువంటి ఎప్పుడు కూడా మనస్సులో ఒరిజినేట్ అవుతుంది. సిచ్యువేషన్ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని ట్రబుల్ ఎందుకు ఒకటే పాయింట్ చూడండి. ఈ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యామ్లర్, లేదా కొన్ని గ్యామ్లర్ కూడా అట్లా కాదు. మనకి తోకాడే అలవాటు ఉంది అనుకున్నా. ఇంకోటికేమో ఏదో రోజు దేవాలయం కింద అలవాటు ఉంది అనుకున్నాం. ఇంకో ఉదాహరణ అంటే టేక్ ది ఎగ్జాంపుల్. ఇద్దరికి ఆలపసాడని ఈ ఊరు నుంచి లేదా ఫలానా ఊరు ట్రాన్స్ఫర్, హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం లేదా బొంబాయి ట్రాన్స్ఫర్ బాంబే. ఇద్దరు స్ట్రేంజర్స్ కదా బాంబేలో. ఎప్పుడున్న వీకార్ పండే వాడి సరుకులు వాడికి, వీడి సరుకులు వీడికి వస్తుంది. ఎట్లా వస్తారు? వాడి సరుకులు వీడికి, వీడి సరుకులు వాడికి రాకపోవడం. వాడితో పాటు మీరు వారం రోజులు రాదండి సీరియస్లీ ఎంగేజ్మెంట్ కార్ వీడు వాడు అప్పుడే సెలక్షన్ అయిపోతే పేరించోట లేచి పాస్ చేసుకున్నట్టుగా అయిపోతుంది. ఆ ఉన్నవాళ్ళల్లో ఈ తాలూకు వాళ్ళని వాసన పట్టేస్తాడు అప్పుడే. అలాగే వాడి తాలూకు వాళ్ళని వాసన పడతాడు. వాడి తాలూకు గ్రూప్ వాడికి ఏర్పడుతుంది, వీడి తాలూకు గ్రూప్ వీడికి ఏర్పడుతుంది అన్నాడు. సేమ్ పీపుల్
అక్కడ మరి అదే ఉన్న జనంలోకి వీడి తాలూకు సత్యం వీడికి వస్తుంది, వాడి తాలూకు సత్యం వాడికి వస్తుంది. హౌ ఇట్ హ్యాపన్ అంటే ఏంటి? పరిస్థితుల్లో అనేటువంటి కామన్ గా ఉంటాయి, వాటిలో మన రియాక్షన్ చూద్దాం అండ్ అవర్ సెలక్షన్ చూసి ఇదే దానివల్ల మన ఓన్ సిచ్యువేషన్స్ అనేటువంటి ఏర్పడుతున్నాయి. కాబట్టి సిచ్యువేషన్స్ ఆర్ ప్రెసిపిటేటెడ్ బై మ్యాన్. సిచ్యువేషన్ సైంటిఫిక్ గా నేచర్లో ఎప్పుడు ప్రెసిపిటేట్ అవ్వదు, అది ఎప్పుడు జరగదు. అక్కడ మనం ప్రెసిపిటేట్ చేస్తాం సిచ్యువేషన్స్. కానీ వాటిగా సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో లేవి ఉండవు. ఇది కనుక మనకు అర్థం కనుక అయినట్లయితే అసలు ట్రబుల్స్ నాలో ఎందుకు వస్తాయో తెలుస్తాయి. ఒకడు ఉంటాడు అనుకోండి, ఎప్పుడు అప్పులతో మునిగి వెళ్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నా ప్రాబ్లం ఇంకొక అర్థం కావాలంటాడు. ఏమిటో ఒక 10% అలా ఉంటే 90% ఎక్స్ట్రావెగెన్సీ అక్కర్లేని ఖర్చులు పెట్టడం. ఎందుకంటే వీడిలాగే ఉద్యోగం చేస్తున్న వాడు పక్కవాడిని మనం గమనించినట్టు వాడికి లేనప్పుడు వీడికి ఎందుకు వచ్చాడు? కాబట్టి ఏం లేదు, నీ సంపాదిస్తున్నా వాడు సంపాదిస్తున్నా ఖర్చులు అంతే తేడా. కాబట్టి మరి అప్పులు సహజం అని అలా అనకూడదు. ఇప్పుడు సహజం కాదు, చేస్తే తప్పు అది అప్లోడ్ అయితే కనుక ట్రబుల్స్ జనరేట్ చేసుకునేటువంటి క్వాలిటీ మైండ్ లో ఉంది. హ్యాపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్హ్యాపీగా కన్వర్ట్ చేసుకోవడం నదింది, అది మైండ్ లో ఉంది. హాయిగా ఉందండి, సుఖంగా ఉండొచ్చు కదా, ఉండదన్నారు. ఏంటంటే ఏం లేదు, అందరిలో టీవీ ఏంటి మన ఇంట్లో లేదు, అది జబ్బు కదా. మరి అందరిలో ఏమిటో ఉన్నది అట్లా వచ్చి మన ఇంట్లో మనకు ఏది కావాలి, మన అవసరం ఏంటో మనకున్న కెపాసిటీ ఏంటి. అందరిలో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో లేదు. ఇక్కడ ఏమైందో దాంట్లో శివాజీ టైంలో పిచ్చిమంగులు ఏక బ్రష్ట సంపాదమ్మని అని కలిసి ఆకాశం ఎందు అనిపిస్తూ భజన ఉంటాయి. దానికి ఎక్కడికి ఒక గంగ గురించి వస్తే దాంట్లో వస్తుంది. ఆకాశం నుంచి పుట్టి అక్కడి నుంచి సముద్రపురము, అక్కడి నుంచి విమానంలో, అక్కడి నుంచి భూమి నుంచి సముద్రం కూడా, అక్కడి నుంచి పాతాళంలో కొనిచ్చారు. ఒకసారి పడటం కూడా మొదలెడితే అది ఆగదంటాడు. దానికి ఉదాహరణ కోసం కొత్త గంగలు ఏక బ్రష్ట సంపాదనలంటే కామన్ సెన్స్ గా ఉపయోగించుకుంటే మ్యాన్ పడిపోవటం అనేది ఎట్లా ఉంటుందంటే అది చెప్పలే ఎక్కడికి వెళ్తాడు ఉంటుంది. కూడా బాటంలో కూర్చొని వెళ్ళిపోతాడు అంతి లేకుండా. ఇన్వెంటింగ్ ట్రబుల్ అంటే అక్కడ ఉంటుంది. కనుక ట్రబుల్స్ యాక్టివ్గా ఎప్పుడు కూడా పరిస్థితులు ఎక్కడ ఉండదు. అసలు వీడు సృష్టించుకుంటాడంటే ట్రబుల్స్ అనేటువంటి జ్ఞానం సృష్టించుకుంటాడు, కానీ ట్రబుల్స్ అనేటువంటి ఎప్పుడు పరిస్థితుల్లో ఉండాలి. అది అందులో ఉన్న సమాచారం. కనుక ఇప్పుడు క్యూర్ అవ్వాల్సినటువంటి వీరి మైండ్ కానీ సిచ్యువేషన్స్ కాదు. కాబట్టి అక్కడ కూడా హోమియోపతి డిఫికల్టీ అనేటువంటిది జనరేటెడ్ ఫ్రమ్ యువర్ ఓన్ డిసీజ్డ్ అండ్ సిక్ మైండ్. సో దట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ ది మైండ్. అక్కడ క్యూర్ అవ్వాలి, కానీ సిచ్యువేషన్ పట్టుకొని క్యూర్ చేస్తానంటే ఏమి జరగదు. సిచ్యువేషన్ నీవు మార్పుగా ఉన్న సాధ్యం కాదు. తెల్లవారకుండా ఆటగలమా? తెల్లారితే అప్పుడాలు చూపించుకుంటా వస్తా ఉంటే తెల్లవారకుండా ప్రయత్నం చేయగలము. చేసే రోజున ఆలోచించాలి ఇవన్నీ. కానీ అప్పు చేసిన తర్వాత ఇప్పుడు తెల్లారకుండా ఏం చేస్తాం అనుకుంటే ఎలాగా? అందువల్ల రెమెడీ ఏమిటి దీనికి అంటే అప్పు చేసే బుద్ధి నుంచి అప్పు చేయనటువంటి బుద్ధిగా మార్చుగా. దట్ ఈస్ ది కేర్. అది జరగదు.
ఉదాహరణ చూద్దాం. కాబట్టి ఈ శబ్దములు, వేదములు, గణపతులు, స్తోత్రపాఠములు, మంత్రములు, వీటి వల్ల అటువంటి కెపాసిటీ వస్తుంది మైండ్కి. ఆటోమేటిక్ గా ట్రబుల్స్ అలా విచ్చిపోతాయి చూసుకోవాలి సమస్య. వెరీ సంథింగ్ నాట్ డివైన్. అది అలా ఉంటుంది. అది అట్లా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటంటే లేదు, నీ లోపల నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ డివైన్ హెల్ప్. ఇది లేకుండా చేసినప్పుడు చేసేసి దేవుడు అది మహిమను దండం పెడితే వాడేం చేస్తాడు? అట్లా కనుక రైతు కనుక ఏంటంటే దొంగతనం చేసి ప్రతివాడు కూడా దేవుడు అది తిరగడం కూడా 10% ముక్కున్నాడు అనుకోండి. ఎంత వస్తే అంటాడో 10%. సిన్సియర్గా 5% లెక్కటి సెపరేట్ చేస్తారు. మీరు అన్నీ మనం ఒకవేళ మరుగాడు వస్తే ఎక్కువ వాళ్ళే కానీ వచ్చిందంటే 90% సహా సెపరేట్ చేసి అక్కడ పెడతారు. జాగ్రత్త అన్నది. అంటే ఏం జరుగుతుంది దానివల్ల అంటే ఏమది ఒకటే జరుగుతున్నాడు. దేవుడికి భాగం పెట్టకూడదు కానీ అతని యొక్క పెట్టకుండా ఉంటుంది మంచిది. అయితే ఏం జరుగుతుంటే వాళ్ళని మనం ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. ఇన్వైట్ చేస్తే వాడు ఎక్కడ వాడు ఎత్తి ఊరుకోడు కదా. వాడి భాగం వాడు పుచ్చుకోవటమే కాకుండా దీన్ని పోలీసులకు అప్పగించి మరిగిపోతాడు. ఎందుకని? కానీ వాడు తెలిసినా తెలియకపోయినా తనకు సమర్పణ చేశాడు. చేసినప్పుడు తను దానికి పుచ్చుకున్నందుకు దానికి ప్రతిఫలం ఏంటంటే వాడు మళ్ళీ అటువంటి పొరపాటు చేయకుండా ఉండేటువంటి దాంట్లోకి వాళ్ళు తీసుకెళ్ళాలంటే ఇవ్వాలి. ఈ మొదటిసారి చేసింది బయటపడేటట్టు చేస్తాడు. నెలలో 2 నెలలు ఏడాదో పిండేసి వచ్చేస్తాడు జైల్లో. ఇంకా తర్వాత చేయడు కదా. కనుక శబ్దంలో ఉచ్చరించడం చేత ట్రబుల్స్ పోతాయి అంటే అయ్యా సార్ సంపదలు వస్తాయని కూడా చెప్పారన్నమాట. వస్తాయి, నేను ఎందుకు రావలేదు. ఏంటో వీళ్ళు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, ట్యాక్లింగ్ సిచ్యువేషన్, వాటన్నిటిలో గ్యాప్స్ ఉంటాయి కదా. అవన్నీ అడ్జస్ట్ అవుతాయి. సైకలాజికల్ గ్యాప్స్ అవి అడ్జస్ట్ అవుతాయి. మైండ్ శబ్దములను ఉచ్చరించడం చేత ఏమవుతుందంటే మైండ్లో కొన్ని పాయింట్స్ లోపలవి దిగులు వర్క్ చేయడం మొదలెడతారు. టిప్పల్గా సెంటర్స్ ఉంటాయని ఈ 7 సెంటర్స్ లో ఎలివేట్ కానటువంటి ఓపెన్ అవ్వని సెంటర్స్ లో ఒక లీగల్ ప్రొసీజర్ లో ఓపెన్ అవటం మొదలెడతారు. ఆటోమేటిక్ గా కనుక స్తోత్రములు చేస్తే వ్యాధులు తగ్గుతాయంటే నిర్ణయం తగ్గుతాయి. వ్యాధులు తగ్గడానికి చెప్పాను, మొన్న చెప్పాను. ఒక్కొక్క సెంటర్ లో కొన్ని టిష్యూస్ క్రియేట్ చేస్తుంది. చెప్పలేదు చెప్పలేదు 7 సెంటర్స్ లో ఒక్కొక్క సెంటర్ చెప్పాను. బేస్ సెంటర్ బోన్ టిష్యూ, సెల్స్, రెగ్యులేషన్ చెప్పాను సార్. అవి చెప్పాను కానీ మళ్ళీ జస్ట్ ఫార్మల్ గా చెప్పాను. బేస్ సెంటర్ tissues of the body and their formation. అంటే ఆటమ్స్, సెల్స్, ఆటమ్స్ కన్స్ట్రక్షన్ కాదనుకోండి, స్పేస్ సంబంధించింది. మన బాడీకి సంబంధించిన వరకు టిష్యూస్ వాటి ఫార్మేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కాదు.
టిష్యూస్, ఫార్మేషన్ ఆఫ్ టిష్యూస్ బ్రెయిన్ సెంటర్. ఇంకోటి ఏంటంటే ఇది కాక సాలిడ్ సబ్స్టెన్సెస్ ని ఇన్ జనరల్ గా రూల్ చేస్తుంది. ఇలాగా నోసు స్మెల్ స్పెషల్ గా రూల్ చేస్తుంది. అంటే స్పెషలిస్ట్ ఉంటారు చూడండి, ఏంటి స్పెషలిస్ట్ అంటే బాడీలో కూడా స్పెషలైజేషన్ మాత్రం ఉంటుంది. 7 సెంటర్స్ లో బేస్ సెంటర్ నోస్ అండ్ స్మెల్. నెంబర్ 2 చాక్రల్ అంటే క్లినిక్ సెంటర్. దీన్ని చాక్రల్ సెంటర్ అంటారు ఆర్ క్లినిక్ సెంటర్ అంటారు. క్లినిక్ సెంటర్ ఇది rules in the body. Ready. But maintaining temperature of the body దీనికి సంబంధించింది. తర్వాత ఎక్స్క్రిషన్ బర్త్. ఎక్స్క్రిషన్ బేస్ సెంటర్ కిందకి వస్తుంది. ఎక్స్క్రిషన్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ బేస్ సెంటర్ వీళ్ళలోకి వస్తాయి. శాస్త్రాలు ఉన్న క్లినిక్ సెంటర్ సెక్స్ ఆర్గన్స్ దానికి సంబంధించినటువంటిదంతా కూడా వస్తుంది. విజన్ అండ్ ఐ స్పెషలైజేషన్. నోస్ అండ్ స్మెల్ విజన్ అండ్ ఐస్. మూడవది మణిపూరకం అంతే కదా, ట్రావెల్ సెంటర్ అంటారు దీన్నే. సోలార్ ప్లక్సెస్ అని కూడా అంటారు. వాటర్ నీరు, ఫ్లూయిడిటీ in the body, water regulation, liquids in the body, all liquids. Secretions, liquids and secretions, gastric juices, serum, regulation of serum, అవన్నీ కూడా నావల్ సెంటర్లో. తర్వాత ఇంకా వాటర్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ ఒకటి చెప్పాడు. ఇంకా డైజెస్టివ్ ఆర్గన్, డైజెషన్ అండ్ డైజెస్టివ్ ఆర్గన్. Number 3, taste.
ఆర్గన్స్ అని డైజెస్ట్ ఆర్గన్స్ అంటే అన్ని లింక్డ్ విత్ దట్ ఫ్రమ్ స్టమక్ టు ఇంటెస్టైన్. మళ్ళీ రక్తము, ఎక్స్క్రీషన్, యానస్ అవి దీంట్లో పడతాయి. నెక్స్ట్ 4 తర్వాత హార్ట్ సెంటర్. ఈయన అనాహత ఉన్నారు, ఈయన మణిపూరకం ఉన్నారు, చెప్పాను లేదా, ఏం మూలాధారం ఉన్నారు, బేస్ సెంటర్. దీనిలో స్వాధిష్టానం ఉన్నారు, ఏమో మణిపూరకం, ఏమో అనాహతం. more regulation in the body. శరీరం నందున్న వాయువులు, ప్రాణవాయువు మొదలైనవి more regulation plus heart and lungs. లైఫ్ రెస్పిరేషన్ అది చెప్పింది. హార్ట్, లైఫ్. The faculty of touch on the skin, what it is. Number 5. Throat center. విశిష్ట క్రమం అంటారు. ఇక్కడి నుంచి కొద్దిగా హయ్యర్గా వస్తుంది. దిస్ రీచ్ ది ప్లేస్ దానికి సంబంధించిన ఆర్గన్స్. లారింజియల్ బాక్స్, ఇక్కడ ఉన్నటువంటి గ్లాండ్స్, దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్ అంతా కూడా ప్లస్ స్పేస్ ప్రొజెక్ట్ బై ది బాడీ. నేచర్లో మన స్థానాన్ని మనకి ఇది నిర్దేశించి ఇస్తుంది. దీనివల్లనే చోట్లో మన శరీరం లాగా ఒక ఆకారంలో నిలబడి ఉండడానికి ఆ ప్రవృత్తి దీనికి సంబంధించినటువంటిది. లేకపోతే ఇది వరకు లేకపోతే ఏమవుతుంటే ది ఎంటైర్ బాడీ విల్ బికమ్ ఏ బండిల్ ఆఫ్ సమ్ టిష్యూస్. అలా కుప్పలాగా ఉంటాయి. దీనివల్ల స్పేస్, బాడీకి స్పేస్ లో మన ఆకారం అనేది నిలబెట్టబడి ఉంచబడుతుంది. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి కావాల్సినటువంటి ఈక్వల్ ప్రెషర్ బాడీలో క్రియేట్ చేసి అట్టగొట్టు ఉంటుంది. లేదా గాలికి చేసిన బోర ఎలా అయిపోతే బాడీ ఎలా అయిపోతుంది. ఈ నిలబడటానికి ఇది కారణం. ప్లేట్ సెంటర్ సైన్స్, అటరెన్స్ ఆఫ్ సైన్స్
ఎక్సెట్రా. వాటికి సంబంధించిన ఆర్గన్స్. కాబట్టి ఇవన్నీ శబ్దము, ఇంట అండ్ ఇయర్స్. సౌండ్ కి సంబంధించినటువంటి ఆర్గన్స్ అలా అప్పరింగ్, వాక్కు, ఉచ్చారణ, లారింజల్ బాక్స్, స్పేస్. 6 goes to that is number 6. Throat center is throat center. ఇక్కడ ఉంటుంది. ఇలా ఆజ్ఞాచక్రం అని కూడా అంటారు. మైండ్ హైయర్ మైండ్, ఇదేనా లోయర్ మైండ్ అనమాట. థ్రోట్ సెంటర్ కొంత లోయర్ మైండ్ అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్ అట్లా డీల్ చేస్తుంది. ఇది థ్రోట్ సెంటర్ ఏమో హైయర్ మైండ్ అని డీల్ చేస్తుంది. మనస్సు దానికి సంబంధించినటువంటి అంటే బ్రెయిన్, దానికి సంబంధించినటువంటి సిస్టమ్ ఆర్గన్స్, సెరిబ్రము, సెరిబెల్లము, మెడల అబ్లాంగోట మొదలైనవి, నర్వస్ సిస్టమ్, సెవెంత్ది హెడ్ సెంటర్ అంటారు. ఇది వీటిల్లో ఇక్కడ కూడా బాడీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ లో పార్టిసిపేట్ చేయాలి. ఓన్లీ మీన్స్ కాన్షియస్నెస్ ఇన్ us, కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్. ఎట్లయినా కాన్షియస్నెస్ అయినా అవేర్నెస్ అయినా ఉంటుంది కదా. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్. ఇది అంతకన్నా ఏం లేదు. అది ఎందుకంటే మనకంటే ఈ కాన్షియస్నెస్ రాదింటది కనుక ఒక్కొక్క శబ్దము, కొన్ని శబ్దములు ఈ బాడీలో ఉన్నటువంటి సెంటర్స్ తాలూకు ఫంక్షన్స్. కొన్ని శబ్దాలు మనం ఉచ్చరించాలంటే, అంటే కొన్ని అక్షరాలు మనం మామూలుగా కొన్ని అక్షరాలు మనం పలకాలంటే ఒక్కొక్క సెంటర్ అవసరం. అది అనేకలు వర్క్ చేస్తుంటే మనం ఈక్వల్ ఎక్స్ప్రెస్ సర్టన్ సౌండ్, ఇక అట్టర్ సర్టన్ సౌండ్. యానిమల్స్ లో అవి అనేకలు అవ్వలేదు కాబట్టి యానిమల్స్ కెనాట్ అట్టర్ సౌండ్, దీ సౌండ్. జ్ఞానికి ఉన్నప్పుడు కూడా అవి అనేకలు కాకపోతే శబ్దోచ్చారణ సాధ్యం కాదు. ఏ శబ్దం చేయొచ్చుదని ఇలాంటి అక్షరములు ఉచ్చరించడం సాధ్యం కాదు. కనుక ఏం చెప్పారంటే ఈ 7 సెంటర్స్ లో ఉన్నటువంటి ఒక్కొక్క సెంటర్ కొన్ని లెటర్స్ లో డీల్ చేస్తుంది. అంటే 6 వరకు, 7th రాదు ఆ సంవత్సరంలో. ఈ 6 వరకు సర్టన్ గ్రూప్స్ ఆఫ్ లెటర్స్ కి ఒక్కొక్క సెంటర్. వీటిని మనం ఉచ్చరించడం చేత మనలో కొన్ని మార్పులు వస్తాయి. అవి ఎట్లా ఉంటాయంటే ఆ సెంటర్ తాలూకు ఫంక్షన్ని కొన్ని డీల్ చేస్తాయి.
ఒక ఆస్పెక్ట్. అందువల్ల కొన్ని అక్షరాలు రిపీటెడ్ గా మనం ఉచ్చరించడం చేత ఆ పర్టికులర్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. అయ్యేసరికి ఆ కన్సర్న్ ఆర్గన్స్ లో హీలింగ్ రావటం మొదలవుతుంది. ఆ పర్టికులర్ డిసీజ్ ఆ పర్టికులర్ ఆర్గన్ లో ఉన్నటువంటిది ఉంటుంది. అది హీలింగ్ ప్రారంభం. ఎందుకని ఆ సెంటర్ లో ఉన్న ట్రబుల్ అడ్జస్ట్ అవుతుంది కదా, ఇంకా హీలింగ్ అంటే ఎవరికైనా అంతే, ఇప్పుడు మనకైనా అంతే. ఆ సెంటర్ లో ఫంక్షనింగ్ అనేకరికి ఏమవుతుంది, సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ సెంటర్స్ కదా, మ్యాగ్నెటిక్ స్టిమ్యులేట్ అయ్యేసరికి ఏమవుతుంది, ఒక్కొక్క సెంటర్ కూడా ఒక్కొక్క గ్లాండ్ అటాచ్ అయ్యింది, ఎండోక్రైన్ గ్లాండ్. ఆ గ్లాండ్ సెక్రిషన్ మళ్ళీ ఆ ఇర్రెగ్యులర్ గా ఉన్నటువంటి సెక్రిషన్ రెగ్యులేట్ అవుతుంది. అయ్యేసరికి బికాజ్ ఆఫ్ ది రెగ్యులరైజేషన్ ఆఫ్ ది సెక్రిషన్ ది బాడీ సెన్సెస్ గెట్స్ నార్మల్. That is what happens in అకరింగ్ మనకు ఎండోక్రైనల్ అడ్జస్ట్మెంట్స్ వచ్చి ఆ సెక్రిఫైస్ లో అడ్జస్ట్మెంట్ వస్తుంది. రావడం కాదు ఆ ఫంక్షన్స్ అడ్జస్ట్మెంట్ అది కేవలంగా చూస్తున్నాడు. నాట్ గోయింగ్ ఇంటూ డీటెయిల్. కనుక పెద్దలు ఏం చెప్పారంటే, అయితే ఏ సెంటర్కు ఏ అక్షరములు ఎన్నిసార్లు ఉచ్చరించాలి ఇదంతా కూడా చాలా డీటెయిల్డ్ సబ్జెక్ట్. మంత్రశాస్త్రం ప్రత్యేకంగా దీన్ని డీల్ చేస్తుంది. అదనమైన వేదల్లో కొన్ని డిసిజన్స్ కొన్ని మంత్రాలకు స్పష్టంగా ఇచ్చారు. సరే, అది అలా అంటే స్పెషలైజ్ చేస్తున్నట్టు అలా వెళ్ళలేదు. జాగ్రత్తగా స్పెషలైజ్ చేసినటువంటి వాళ్ళు తీరించినట్లు ఉపయోగించుకోవాలి. అయితే ఫర్ ఎ నార్మల్ మ్యాన్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో ఇంటూ సచ్ ఏ డీటెయిల్డ్ అనాలిసిస్? కష్టం. నార్మల్ గా మనకు అంత దూరం అనలైజ్ చేసుకొని అనాలిసిస్ కష్టం కదా. ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ది సైన్స్ ఆఫ్ సౌండ్. అయ్యాలు ఏం చెప్పారంటే స్తోత్రాలు చేసుకోవాలి, చేయాలి. ఎందుకంటే వాటిలో మిస్టేక్స్ అవుతుంది. జనరల్ టానిక్స్ ఉంటాయి చూడండి, ఈ కాంప్లెక్స్ 99% అడ్జస్ట్ అయిపోతాయి కదా. అట్లా అన్నమాట టానిక్స్ చేసినట్టు చేసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే మంత్రశాస్త్రంలో మరి అలా స్పెషలైజేషన్ చేస్తే పర్వాలేదు, అలా చేసి ఆ కన్సల్టేషన్ వచ్చేది. రొటీన్గా ఏం చెప్పారంటే కేవలం స్తోత్రాలు తీసుకొని రోజు చేసుకుంటూ ఉంటే అదే అడ్జస్ట్ అయిపోతాయి. వెదర్ ఇన్ ద ఎన్వైరాన్మెంట్ ఆర్ ఇన్ యువర్ హెల్త్ ఏదైనా సరే జనరల్గా అడ్జస్ట్మెంట్ వస్తాయి. అందువల్ల పెద్దలు శబ్దములు ఉచ్చరించుట అనేదంటే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనంలో ఇది ఇచ్చారు. ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్య ఐశ్వర్యం వల్ల ఏంటో ఏదో చెప్తుందో అనుకుంటాం. అట్లా అనకపోతే ఎవరు చదవరని చెప్పి అలా చెప్పారు, కానీ నాకు నిజంగా వస్తాయా అనుకుంటా. అంటే అవి రావాలంటే మళ్ళీ ఏ డిస్టెన్స్ రావాలో అవి వస్తాయి, ఎంతగానో ఏం లేదు. అందువల్ల మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అవి వస్తాయి. ఏమైనా అవి ఎలా వస్తాయి? అసలు నుంచి పడవు కదా, దీనిలో మార్పులు తీసుకొస్తుంది. అందుకని అవి వాళ్ళు చెప్పింది అబద్ధమే కాదు, ఇంకేమో అలా రాసుకోవడలేదు. ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కనుక అలాంటి వాటి మీద వేదభాగంలో ఇంకే పాయింట్ వచ్చిన వాడు కొద్దిగా ఉండాలని పాయింట్ చెప్పేసి కంప్లీట్ అయిపోతుంది టాపిక్. కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇంతవరకు ఈ పాఠ ఉంటాయి. కనుక ఎంత కలిగిస్తాను ఏంటంటే సౌండ్స్ ఆఫ్ అట్రెన్స్.
దేవభావనలో ముఖ్యంగా జనరల్గా మనకు డే టు డే ట్రబుల్స్ లో అడ్జస్ట్మెంట్కి వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన మంత్రవాదాలు అవి పూర్తిగా ఒకటే. ఒకటి భద్రపత్త కూడా పంటకు భద్ర నమ్మకం ఒకటి భద్ర సత్యం మాట్లాడుతుంది. ఒకటి అది ఇంకా కొంచెం అదే స్టడీలో వీటిల్లో ఈ వేల భాగంలో చూస్తే ఇట్ కంటైన్స్ జనరలైజ్డ్ ఎఫెక్ట్ అన్నీ ఉంటాయి. మీరు కనుక ఎవ్రీథింగ్ నేను వేస్తాను చూస్తున్నాం ప్రతిదీ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినటువంటి ఆస్పెక్ట్స్ లో ఎవ్రీథింగ్ కంటైన్డ్ ఉంది. ప్రతిదీ కూడా ఇదే సింపులర్ మొత్తం ఏబిసిడి ఎల్ అని విటమిన్స్ ఉన్నాయి అంటారు చూడండి. రానే కొద్ది కొద్దిగా కలుపుతారు అట్లా. ఇది ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ దీంతో ఇది డిపెండ్ చేయాలి కొనుక్కోండి అంతే కదా. ఇది ప్రాక్టికల్లీ కొంత హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అండ్ జనరలైజ్డ్ వెల్బీయింగ్ అనుకోండి. కొంత హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ హెల్త్ కంఫర్ట్ ఇది అలా వస్తుంది. ఇది హెల్త్ హెల్త్ నాట్ ఓన్లీ హెల్త్ బట్ లాంగివిటీ. Emotional control. సైకలాజికల్ ట్రబుల్స్ కూడా ఇది ఉపయోగిస్తుంది. సైకలాజికల్ ట్రబుల్స్ కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫియాలిటీస్కి చాలా స్థూలంగా చెప్పాను. అలాగా అంత నార్మల్గా సహజంగా ఇంతవరకు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక పర్పస్ కి సరిపోతుంది. యావరేజ్ లైఫ్ ఎనివే నార్మల్ గా లైఫ్ లో వచ్చేటటువంటి వాటిలో 99.9% కి అడ్జస్ట్ ఎవరు చదివితే అన్నంత మాత్రాలు అయిపోతుందా అని కాదు.
ఆరోగ్యం టానిక్ తీసుకోండి ఆరోగ్యం బాగుపడుతుందంటే అర్థం టానిక్ ఒక్కరిగానే తీసుకుంటే సరిపోతున్నాను కాదు కదా అర్థం. బట్ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్ ఇది సాటిస్ఫైడ్ ఈ మినిమం రిక్వైర్మెంట్. అందుకని మామూలుగా వాళ్ళు నేర్చుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కోర్సు కింద పెట్టుకుంటారు. పెట్టుకుని ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా వాటి మీద అడ్వాన్స్ టాపిక్స్ ఇలా అవి ఇంకా నేర్చుకునే వాళ్ళు అలాగా ఉంటుంది. తర్వాత అంతా కూడా అది ఇంకా వీటిల్లో ఇది ఒకటేనా అని కాదు, వెరీస్ వాటిల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి అట్లా ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది సైన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ దట్ కంటైన్ ఇన్ ఇట్. ఆ ఆస్పెక్ట్ మనమే టచ్ చేయట్లేదు. ఆ ఆస్పెక్ట్ చాలా ఉంది, అది 90% ఉంది. ఓన్లీ జస్ట్ పూర్వకాలం ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు కూడా పలుకులండి సినిమా హాల్లో లేదా బయట గేట్ నుంచి ఆ కంపెనీకి ఇలా కనుగొట్టి ఇస్తే చిన్న చెరగలు ఇస్తుంటే పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తారు కూడా అట్లాంటివి మనం ఇప్పుడు దీని గురించి చెప్తాం. అంత చాలా ఉంది కానీ మనం ఒక సర్టన్ మినిమం బెనిఫిట్ వర్క్ చేస్తున్నాం. యాక్చువల్గా హౌ క్రియేషన్ ఎలా వచ్చింది, క్రియేషన్ దాని గురించి డీటెయిల్స్, హౌ హ్యూమన్ బాడీ ఫామ్లు, ఆల్ దీస్ డీటెయిల్స్ అర్థం. ఇది అదంతా అట్లా పెట్టండి. ఒక మినిమం అంటే మనకు కావాల్సిందంటే మినిమం థింగ్స్ మీకు సాటిస్ఫై చేస్తాం. సరే హౌస్ హోల్డర్ అట్లాగా ఎంఐజీ హౌస్ అన్నట్టుగా అనుకున్నప్పుడు అది వేదంలో దీనికి పర్పస్ అంతవరకు సరే. అందుకోసం వేదం నేర్చుకో ఉన్నారు కానీ వేదం నేర్చుకుంటే ఈ రోజుల్లో ఏ రోజులైనా ఓకే మనకి నెక్స్ట్ మనకు అంతవరకు ఉపయోగం అదే తప్ప ఏ రోజైనా అవుతాయి కదా. ఈ రోజుల్లో బంగారం సార్ పూర్వకాలం పెట్టుకునేవాడు అని పారేస్తున్నాడు బంగారం. పూర్వకాలంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరు వాల్యూ పూర్వకాలం ఇంకా కాదస్తానంటే ఎలాగన్నాడు కాదస్తాం లేదు ఏంటి వాల్యూ ఎట్లా అయితే ఉంది ఏదైనా ఈ కాలంలో గోల్డ్కి పోయింది. అందుకోసం పెద్దలు ఈ సబ్జెక్టుగా ఇచ్చారు కానీ మనం వాళ్ళ మీద పైకెత్తుతాం, మనం వాళ్ళని భరిస్తున్నాం, దేవుళ్ళు భరిస్తున్నాం. ఇంకా మన ఆంకర్ ఇదే తెలుసుకోవడానికి పనికొచ్చేటటువంటి వాళ్ళ మమ్మల్ని ఎవరూ భరించక్కర్లేదని చెప్పారు. మీరు బాగుపడితే చాలు మాకు అంతకన్నా మీరు ఉపయోగించుకోగలిగితే బాగుపడతారు. అది వాళ్ళు చెప్పేది. ఎక్కడన్నా అంటే ఈ కారణం చెప్పినా అది ఎక్కడన్నా లేకపోతే ఎక్కడైతే ఏంటి హిస్టరీ పుస్తకాలలో ఎక్కడైతే ఏంటి ఎట్లా కాదు సబ్జెక్ట్